నిన్నటి ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడిన దేవానికి స్తోత్రములు. మాకందరికి మరొక దినం ప్రభు నిన్ను ప్రార్థించే భాగ్యం మాకు ఇచ్చేందుకు దేవానికి వందనాలు స్తోత్రములయ్యా. అయ్యా గ్రూపులో ఉన్న ప్రతి బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములు దయతో క్షమించిన ఆయన సహాయం దయచేయండి. ఎవరు అనారోగ్యంతో ఉన్నారో ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి అయ్యా. నీవు తప్ప మాకెవరున్నారు నాయన? నీవే రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, కనికరించే దేవుడు నాయన. నీ కృప మెండుగా మా అందరి చుట్టూ ఉంచండి నాయన. నీకే వందనములు స్తోత్రములు స్తోత్రములు అయ్యా. అయ్యా నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపం దయతో క్షమించండి అయ్యా. యేసుక్రీస్తు ప్రభానికే వందనములు స్తోత్రములు స్తోత్రములు అయ్యా. అయ్యా ఈ దినాల ప్రభాని బిడ్డలని వాక్యం ప్రకటించుటగా ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకోండి. మీరే మాతో మాట్లాడబడుచున్న నాయన. అయ్యా సహాయం దయచేయండి, సహాయం దయచేయండి. నీవు తప్ప మాకెవరు లేరు నాయన. నీ పాదవులు పట్టుకొని గోజాడుతున్నాం నాయన. ప్రతి దినం ప్రభా నీ పాదవులు పట్టుకొని గోజాడుతున్నాం నాయన. మా ప్రార్థన చెవిగా ఆలకించిన ఆయన నీ కనుదృష్టి మా అందరి చుట్టూ ఉంచండి ప్రభా. నీకే వందనములు స్తోత్రములు స్తోత్రములయ్యా. వినగలను చెవులు గ్రహించుకునే హృదయం మాకు దయచేసి వాక్యానుసారంగా మా ప్రతి దినము ప్రభ లేఖనముల ద్వారా నాయన మా జీవితాన్ని సరి చేసుకుంటున్నాయన ముందు కొనసాగడానికి సహాయం దయచేయండి. నీ రాకడ పర్యంత వరకు ప్రభ నాయన నేను ఎదురు చూసి నిన్ను ప్రార్థించే బిడ్డగా మమ్మల్ని తీర్చిద్దామని అడుగుతున్నాను ఆయన. అయ్యా నీ రాకడ కనిపెట్టుకునే బిడ్డగా మమ్మల్ని తీర్చిద్దామని ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నా జరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరూ సంతోషముగా ఉన్నారా? శుభాకాంక్షలు పొందుకోండి. సంక్రాంతి క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ శుభాకాంక్షలు. 24 అయినా 25 అయినా 25 ఖచ్చితంగా మేము పాటుకోవాలి అని అనుకునే పరిస్థితి లేకుండా ముందుగానే క్రిస్మస్ ఏంటని అంత కరెక్ట్ గా తెలిసినా లేకపోయినా మనము ఆయన క్రిస్మస్ ని పొందుతున్నాము. అదన్నా ఎవరన్నా అప్పచ్చులు లేకపోతే రోజ్ కేక్లు ఇవన్నీ ఏమి లేకుండానే క్రిస్మస్ శుభాకాంక్షల? అవి కాదు క్రిస్మస్ అంటే. లేదన్నా మేము క్యారల్స్ పోయేటప్పుడు ఇవన్నీ పెట్టేటోళ్ళన్నా. ఖచ్చితంగా మన హృదయం అంతా యేసునకు ఇచ్చేయడము, ఆయన మన హృదయంలో నుండి ఉండేవాడు. హల్లెలూయా. మనలో ఆయన జన్మించడమే క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ ఎందుకు అంటే యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనము చదవండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు నీవన్నట్టే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు సత్యమేమిటో అని ఆయనతో చెప్పాను. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టెను. ఆమేన్. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిన్నాను. ఆయన ఇవ్వాలని ఉద్దేశం ఉండి లోకంలో పుట్టాడు. అది క్రిస్మస్. క్రిస్మస్ ఏంది? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టాడు. ఆయన పుట్టాడు. ఆమేన్. హల్లెలూయా. నేను పుట్టి తిని చెప్తున్నాడు కదా. కాబట్టి లోకములో సత్యం అనేది లేనే లేదు. మనుషులందరూ వాళ్ళ ఇష్టానుసారముగా జీవిస్తున్నారు. సత్యం అనేది వాళ్ళ జీవితంలో లేదు. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టాల్సి వచ్చింది. అందుకే
సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టి తిని అంటున్నాడు. కాబట్టి అన్నగారు చెప్పినట్టు లోక సంబంధమైన అవన్నీ చించుకొని సంతోషించి ఆనందించి, శరీర సంబంధమైన సంతోషము ఎగిరినంత మాత్రాన కాదు గాని సత్యం. నిజంగా హృదయములో యేసుక్రీస్తు పుట్టాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన హల్లెలూయా. లోకంలో పుట్టాడు. ఆ దినం ఏదో గుర్తు చేసుకుంటున్నారు మన వాళ్ళు. అంతే. అంతకు తప్పితే మనం ఏమీ మాట్లాడలేము. కనుక యోహాను సువార్త 8:32. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా మిమ్మును స్వతంత్రులుగా చీను. ఆమేన్. హల్లెలూయా. ఏమిటి? సత్యము. సత్యం అనేది సాక్ష్యమిచ్చుటకు ఆయన ఈ లోకములో పుట్టాడు. కానీ ఆ సత్యము మనకిప్పుడు స్వతంత్రులుగా చేసి మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. గమనించారా? హల్లెలూయా. శిష్యులైతే మీరు సత్యాన్ని సత్యముగా గ్రహించేటువంటి వారుగా ఉంటారు. శిష్యులు కానిటువంటి వారు మాత్రము సత్యాన్ని గ్రహించలేరు. కాబట్టి వాళ్ళు లోకములో వాళ్ళు చెప్పుకుంటారు, ఇది ఎన్నెన్నో కర్తలు చెప్పుకుంటున్నారు. కానీ శిష్యుడుగా నీవు తయారవలసిన అవసరము నీకుంది. సత్యమును గ్రహించాలి. అర్థమైందా? ఆమేన్. తర్వాత యోహాను 4:23. 4:23 యోహాను సువార్త. అయితే యథార్థముగా ఆరాధించువారు వారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఆమేన్. దేవుని ఆరాధించు వారమై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సత్యము కలిగినటువంటి వానుగా నీవు దేవుని ఆరాధించున్నటువంటి వానిగా ఉండవలసినది. కానీ లోకములో అప్పటి వరకు ఎక్కడా కూడా సత్యము లేదు. లేనటువంటి సందర్భములో ప్రభువు స్వతంత్రులుగా ఈ లోకములో జన్మించాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నీవు కూడా ఎలాగుండాలంటే సత్యము గ్రహించుకుని జీవించాలి. కొత్త నిబంధనలో ఉన్న నీవు కొత్త నిబంధనలో పుట్టిన నువ్వు సత్యమే మాట్లాడవలెను. ఆమేన్. 4:28. అపవాదికి చోటివ్వకుడి, దొంగలిటి వాడికి మిత్రుడు దొంగలిక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి చేచు కష్టపడవలెను. అదే ఎఫెసీ 4:28. 4:25. మనం ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. పొరుగు వాడితో కూడా సత్యమే మాట్లాడవలెను. ఆమేన్. హల్లెలూయా.
ఆయన సత్యమును గూర్చి పుట్టాడు ఈ లోకంలో. ఆమేన్. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టి ఉన్నాడు. నీ వాక్యమే సత్యము. సత్యము. యోహాను 17:7 17. సత్యము వలన వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. ఆమేన్. ఆమేన్. ఆ సత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వాక్యము. సత్యం. ఆయన ప్రభు యొక్క వాక్యమే సత్యము. సత్యము. కనుక ఆ వాక్యము సత్యము. ఆ సత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సాక్ష్యం ఇచ్చడానికి పుట్టాడు. ఆయన మనల్ని నీవు గనక శిష్యుడు గనక అయితే సత్యమంతా కూడా గ్రహించు. నీవు స్వతంత్రుడుగా నువ్వు స్వతంత్రుడు అవుతావు. ఆత్యముతో నీవు సత్యముతో ఆరాధించువాడుగా ఉండాలి. నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకము పొందినటువంటి వానిగా నీవు ఉంటున్నావు. ఆమేన్. మాట్లాడవలెను. నీవు మాట్లాడవలెను. ఒక్కరితో కూడా నువ్వేం చేయాలి? సత్యమనే మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 3:7 వచనము. 3:7. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేనింకనూ పాపినైనట్టు తీర్పు పొందనేలా. గమనించండి, చూడండి, మనము అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నువ్వు పాపిగా నీవు నివసించకూడదు. నీవు మాట్లాడవలేను. మహిమ కొరకు అసత్యము మాట్లాడకూడదు. నువ్వు ఎట్లా ఉండాలి? తేడా గమనించండి. నీవు సత్యమే మాట్లాడాలి. అబద్ధము మాట్లాడకూడదు. అసత్యము ఆడకూడదు. ఎన్నిసార్లు మాట్లాడిన చాలా మంది కృత నిబంధన భక్తుడైనటువంటి నీవు ఖచ్చితంగా సత్యము మాత్రమే మాట్లాడవలసినటువంటి వారు. అవునా కాదా? అవునండి. నువ్వు అసత్యము అంటే ఒక్కొక్క మాట చెప్తారు గమ్మత్తుగా ఎన్నో దూరం. ఇది అదెంతసేపు 2 నిమిషాలు, 2 నిమిషాలు, 10 నిమిషాలు చెప్పేస్తామండి, అయిపోసేస్తామండి, చేసేస్తామండి అని ఎట్లా ఎంత అసత్యము దొరుకుతుంది అతని దగ్గర. మాటలు అన్ని మాటలు. ప్రభువుని నమ్ముకున్నాము, మేము ప్రభువుని నమ్ముకున్నామండి బ్రదర్, కానీ నీ జీవితంలో అసత్యము ఉండకూడదు. నీ అసత్యం వల్ల దేవునికి మహిమ వస్తుంది అనుకోకూడదు. నీవు సత్యమే మాట్లాడాలి వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల. చూడండి, దేవుని మహిమ కొరకు అసత్యం మాట్లాడకూడదు. చూడండి, కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మాట కూడా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మన ప్రభు ఎవరు? సత్యవంతుడు. ఆయన నేను సాక్ష్యము చెప్తున్నాను, నేనే సత్యం జీవం అంటున్నాను. నా శిష్యులైతే సత్యాన్ని గ్రహిస్తారు. నా శిష్యుడైతే స్వతంత్రంగా పొందుతారు.
ఒకసారి పరిశీలించుకోండి. ఎప్పుడన్నా ఒక అబద్ధం ఆడుతున్నావా? 2, 3 అబద్ధాలు ఆడుతున్నావా? నిన్ను పరిశీలించుకోవాలి. నువ్వు గనుక అనేక రకాల అబద్ధాలు నువ్వు ఆయన శిష్యుడు ఎట్ట అవుతావుండి? నువ్వు ఆయన శిష్యుడువా? ఎక్కడి నుంచి? అన్ని అబద్ధాలే. ఎట్లా అవుతావు నువ్వు శివుడి అంటే? ఓరక క్రైస్తవుడు, నేను క్రైస్తవుడిని, ప్రభువుని నమ్ముకున్నాను, చెబుతున్నాను, బాగున్నాను అని చెప్పినంత మాత్రాన సరిపోతుందా? శిష్యుడవుతావా? నువ్వు ఆత్మతో సాక్ష్యంతో దేవుని ఆరాధిస్తావా? చేయగలవా? చేయలేవు. కాబట్టి నువ్వెట్టుండాలి? సత్యమునే మాట్లాడు. అసత్యము సత్యమే మాట్లాడవలెను. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటి యోహాను 3:18. మొదటి యోహాను 3:18. చిన్న పిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమించుము. ఆమేన్. చాలేదా? గట్టిగా అరవండి. హల్లెలూయా. లేని వాడిని నేనే అరుస్తున్నాను కదమ్మా. మనెవరు? ఆయన పిల్లలు. మన దేవుని పిల్లలం. పుట్టాము లోకంలో. మన ప్రభు సత్యమును మనకి మనము ఆయన శిష్యులయ్యాము. ఆయన వాక్యమే సత్యము. ఆయన వాక్యాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. ఆ వాక్యము మాట్లాడేటప్పుడు అప్పుడు మాటతో చెప్పండి. మాటతోను నాలుకతోను క్రియతోను సత్యముతోను ప్రేమించము. ఏం చేస్తాము? మనము సత్య సంబంధులమవుతాం. ప్రార్థన మాటలో సత్యం ఉండాలి. సత్యము నాలుకతో మాట్లాడిన మాట అన్ని అబద్ధాలు మాట్లాడితే ఎట్లాగండి? మాటల్లో అన్ని అబద్ధాలు. నాలుక మాట్లాడితే అన్ని అబద్ధాలు. పని చేసే క్రియ ఇష్టము. సత్యముతో నీవు ఉండకూడదు. కాబట్టి ఉండకూడదు. ప్రేమింతుము. మనము సత్య సంబంధులము. చెప్పండి. క్రియతోను సత్యముతోను ప్రేమింతుము. మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతుము. క్రియతో మాటతో నాలుకతో కాక మేము ప్రేమించుము. చెప్పండి. క్రియతోను సత్యముతోను ప్రేమించు.
క్రియతోను సత్యముతోను నేను ప్రేమింతును. యేసు ప్రభువు సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చటానికి పుట్టాడు. ఈ లోకానికి వచ్చాడు. ఆయన వాక్యమే సత్యము. సత్యము. ఆయన శిష్యులు సత్యమును గ్రహించెదరు. ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసింది. చివరికి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అబద్ధం ఆడకూడదు, వాడును తన సత్యమే పొరుగు వాడితో మాట్లాడాలి. సత్యమే మాట్లాడాలి. సత్యమనే మాట్లాడవాలి. ఆయన వాక్యము సత్యమై ఉన్నది. ఆమేన్. దేవునికి మహిమ మహిమ కలుగును. కలుగునట్లు ఆ సత్యము పలుకుత సత్యమున ప్రభువును పలుకుతో కాక క్రియతో తీర్పు పొందండి. కాబట్టి సత్యము మాట్లాడవలెను. ప్రేమించము. ఎఫెసీ 4:25 ప్రకారం సత్యమే మాట్లాడవలెను. మాట్లాడవలెను. వానితోటి సత్యమే మాట్లాడవలెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక జాగ్రత్తగా గ్రహించండి. 1 యోహాన్ 5:19. మొదటి యోహాన్ 5:19. 5:19. లోకమంతయు దుష్టుని లోబడి ఉన్నదని ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని లోకమంతా ఎటుంది? దుష్టుని లోబడి దుష్టుల చేతులు ఉందండి. మొత్తం దుష్టుల చేతులు ఉంది. కానీ మనము దేవుని సంబంధులమై ఉన్నాము. లోకమంతయు దుష్టుని లోబడి ఉన్నదని ఎరుగుదుము. కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించినాడు. ఆమేన్. సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన క్రీస్తు యేసుక్రీస్తు నందు ఉన్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఉంది? మనము దేవుని సంబంధులమై ఉన్నాం. లోకమంతయు దుష్టుని యందున్నది. దుష్టుని యొక్క స్వాధీనములు ఉంది. ఏదో పేరుకి యేసు ప్రభు చేసేది దేవా 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 కానీ ఎట్లా ఉంటాడు? అట్లా పేరుకి అట్లా ఉన్నాడు తప్ప వాడు వారి స్వాధీనములో ఉన్నాడు. నీవైతే దేవుని సంబంధులము. దేవుని సత్యవంతుడైన దేవుని ఎరగవలెను. సత్యవంతుని ఎరగవలెనని కుమారుడు వచ్చి దేవుని కుమారుడుగా వచ్చి వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. హల్లెలూయా. వివేకము అనుగ్రహము పొందుకుంటాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయిపోయింది. దేవునికి స్తోత్రము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మోసిన టైం అయిపోయింది కనుక స్తోత్రము. కనుక మొట్టమొదట మీరు 5 minutes తీసుకోండి పర్లా. ఎవరు తీసుకోమన్నాడు, కొంత టైం కావాలంటే. సరే, మీ ఇష్టం. అట్టయితే ఇష్టం ఏం లేదు, మీ ఇష్టము, దేవుని చిత్తము. అయితే మొదటి యోహాను 3వ అధ్యాయము 8, 2:8. 3:8 అయితే, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చెప్పండి. అపవాది పాపం చేస్తున్నాడు కనుక పాపం చేసే ప్రతి వాడు కూడా అపవాది సంబంధే. మొత్తము ప్రజలందరూ కూడా వాడు అపవాది సంబంధులమే. వాడి చేతిలో ఉన్నాడు. కానీ దేవుని కుమారుడు అపవాది యొక్క క్రియలను స్వచ్ఛమైన వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తున్నది. ఆమేన్. 2:8 చదవండి.
మరియు క్రొత్త ఆజ్ఞని మీకు వ్రాయిచున్నాను. చీకటి గతించుచున్నది, మరియు కొత్త ఆజ్ఞ మీకు రాయించను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక ఆయన యందు మీ అది ఆయన యందును మీ యందును సత్యమే. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ప్రకాశించు. హల్లెలూయా. సహోదరుని ప్రేమించుట ఏమా మనము సహోదరుని తన ప్రేమించుదము. సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. హల్లెలూయా. హల్లెలూయా. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలానే 1 యోహాను 2:27 27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే అని గాని అబద్ధము కాదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అభిషేకము సత్యం. అభిషేకం ఎట్లాంటిది? సత్యమే. ఆయన నాకు అభిషేకం ఇచ్చాడు. హల్లెలూయా. కేవలం సత్యమే. హల్లెలూయా. కాబట్టి మీలో అభిషేకము నిలిచి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎట్టుండాలి? అభిషేకము ఉండాలి నా దగ్గర. నేను మాట్లాడుంటే అవును, కాదంటే కాదు. అది అంతేగాని ఒక మాట తిప్పి మాట చెప్పి ఇంకొక మాట చెప్పి ఇంకో మాట చెప్పి ఆ రీతిగా మనం ఉండకూడదు. మనము అలా ఉండకూడదు. సత్యమైన రండి. సత్యము ఇందాక అభిషేకము సత్యమే. పొందుకుంటున్నాను. ఆయన అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు. వెలుగు నేను పొందుకున్నాను, అభిషేకము నేను పొందుకున్నాను. అది సత్యమే. అది సత్యమే. అవివేకం నాకు అనుగ్రహించాడు యేసు ప్రభు దేవాసు. వివేకం అనుగ్రహించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వివేకం అనుగ్రహించాడు. ఇప్పుడు వెలుగు నాకు అనుగ్రహించాడు, అభిషేకము నాకు ఇప్పుడు అనుగ్రహించాడు. కాబట్టి సహోదరుని ప్రేమించామని, సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. నాకు ఆమేన్. హల్లెలూయా. 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 పరిచింది ఉంది. హల్లెలూయా. సహోదరుడు వాక్యము చూపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి కనుక నేను ఇంతటితో మీకు చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చేటకు నేను సత్యమును గురించి సాక్ష్యమిచ్చేందుకు పుట్టి ఉన్నాను. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అయితే యథార్థముగా ఆరాధించువాడు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించాలి. వాడును తన పొరుగు వానికి సత్యమే మాట్లాడవలెను. దేవుని వాక్యమే సత్యము. దేవుని మహిమ కలుగునట్లు సత్యముతోను ప్రేమించాలి. ఇప్పుడు సత్యమైన వెలుగు ప్రకాశించుచున్నది. సహోదరుని ప్రేమించువాడు వెలుగులో సత్యము వచ్చింది, వెలుగు వచ్చింది, తర్వాత అభిషేకము సత్యమే అని. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఏమిటి అన్ని కలిపి మనము జీవించాలి. కుమారుడు సత్యవంతుడు, మనం కూడా సత్యం మాత్రమే మాట్లాడాలి, సత్యముతోనే ఆరాధించాలి.
ఈ లోకంలోనికి దేవుడు ఈ లోకంలోనికి ఆ క్రిస్మస్ అనేది మనలో పుట్టాలి. అది మనలోకి పుట్టాలి. హల్లెలూయా. వాక్యము క్రిస్మస్ కాదు. వాక్యమే సత్యమైనది. క్రిస్మస్ చెప్పట్లా చెప్పింది ఎవరికి? సత్యమే. నిజమైన క్రిస్మస్ మనకు నిజమైన సత్యం క్రిస్మస్ పుట్టాలి. దేవుడు సత్యమే మన అన్నాడు. హృదయంలో పుట్టడం అనేది. ఇది మొత్తం మీరు సత్యమైన సత్యము మీరు జన్మించినట్టయితే శిష్యులైతే ఆయన శిష్యులైతే సత్యంలోనే సత్యమనే జన్మిస్తారు. మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 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 మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నాయన ఇద్దరు గట్టిగా మాట్లాడవలసి వచ్చింది. అయితే నన్ను క్షమించు నాయన. ప్రభువా, ఇక్కడ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, రక్షించమని, కాపాడమని నాయన, నీ సత్యం గురించి తెలియజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగిన నామం వేడుకొచ్చి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా.